ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ప్రస్తుత సిరిసిల్ల శాసనసభ్యుడు, ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో అన్నీ తానే వ్యవహరిస్తున్న కేటీఆర్కి అరెస్టు ముప్పు పొంచి ఉందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. కేటీఆర్ పైన ఏసీబీ అవినీతి కేసుని నమోదు చేసింది. ఆ సెక్షన్స్ కూడా చాలా సీరియస్ సెక్షన్లో పెట్టారు. 4 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. 13(1)A, 13(2), అలాగే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కూడా 409, 120B కింద కూడా మరో 2 కేసులు నమోదయ్యాయి. ఇటీవల కాలంలో మనం చూసాం, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసులు పెడితే ప్రజాప్రతినిధులపైన అవి ఎంత సీరియస్గా ఉంటాయో మనం కొన్ని చూసాం. లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ప్రతిపక్ష నేత, అప్పుడు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన మీద పెట్టిన పీసీ యాక్ట్, దానికే ఆయన 53 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది. నిజానికి ఒక ప్రజాప్రతినిధి పైన కేసు పెట్టినప్పుడు గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సెక్షన్ 17A కింద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 17A కింద అనుమతి తీసుకోకుండానే చంద్రబాబు నాయుడు పైన కేసు కూడా పెట్టకుండానే అర్ధరాత్రి వెళ్ళి బలవంతంగా అరెస్ట్ చేసి జైల్లో పెడితే 53 రోజులు ఉన్నారు. సరే, అక్కడ వ్యవస్థలు విఫలమయ్యాయా ఏంటి పక్కన పెడితే ఉన్నారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో చాలా ప్రొసీజర్ని ఫాలో అవుతూ 1 by 1 స్టెప్స్ తీసుకుంటూ 17A కింద కేటీఆర్ పైన కేసు నమోదు చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా గవర్నర్ కోరితే గవర్నర్ వారం క్రితమే అనుమతి కూడా ఇచ్చారు. ఆ అనుమతితో ఎనీ టైం కేటీఆర్ పైన కేసు నమోదు చేస్తారు అని అనుకుంటున్న టైంలో ఇవాళ అసెంబ్లీ నడుస్తున్న సందర్భంలో ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఏసీబీ ఆయన పైన కేసు నమోదు చేసింది. గవర్నర్ అనుమతించిన తర్వాత చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి గారు ఏసీబీకి లేఖ రాయడం, ఈ ఫార్ములా రేస్ అవినీతి ఆరోపణలో ఉన్న కేటీఆర్ పైన కేసు నమోదు చేయాల్సిందిగా ప్రభుత్వం నుంచి ఆమె లేఖ రాయడంతో ఏసీబీ కేసు నమోదు చేసింది. సో ఇది ప్రభుత్వమే పెట్టిన కేసు ఒకటి. దీనికోసం సెక్షన్ 17A కింద గవర్నర్ అనుమతి కూడా ఇవ్వడంతో కేటీఆర్ అరెస్ట్ ఇక తప్పదు అనేది ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న మాట. అసలు ఏంటి కేసు? అవినీతి ఎలా జరిగింది, జరిగిందా లేదా? ఇది ఇప్పుడు అంతా ఉన్న చర్చ. ప్రభుత్వం చాలా బలంగా చెప్తోంది జరిగిందని. జరగడమే కాదు, దీంట్లో బ్యాంకులకు విరుద్ధంగా ఆర్థిక చట్టాలను ఉల్లంఘించారు, మనీ లాండరింగ్ కూడా జరిగింది అనేది ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు. 2022లో హైదరాబాదులో ఈ ఫార్ములా కార్ రేసింగ్ నిర్వహించాలని అప్పటి కేసీఆర్ గారి ప్రభుత్వం, కేటీఆర్ గారి ఆలోచనలతో అది ఒక ప్రయత్నం జరిగింది. అప్పుడు కార్ రేసులు నిర్వహించే నిర్వాహకులతో ఒప్పందాలు కుదుర్చుకొని 23లో ఫస్ట్ టైం ఒక రేస్ నిర్వహించారు. గుర్తునే ఉంటుంది, హైదరాబాద్ రోడ్ల మీద కార్లు పరిగెత్తే రేస్ కార్లు. అయితే ఆ తర్వాత 24లో మళ్ళీ రెండోసారి కార్ రేసింగ్ జరగాల్సి ఉండింది. కానీ 23లో మొదటిసారి నిర్వహించిన కార్ రేసింగ్ లాభదాయకంగా ఉండకపోగా నష్టాలు వచ్చాయి మాకు అని ఆ రేస్ నిర్వాహకులు వాళ్ళు హైదరాబాద్లో నిర్వహించట్లేదని ప్రకటించారు. అప్పుడు కేటీఆర్ ఎంటర్ అయ్యి ఎలాగైనా సరే హైదరాబాద్లోనే రెండో రేస్ కూడా నిర్వహించాలి అని కేటీఆర్ చాలా సీరియస్గా దాన్ని పంతానికి వెళ్ళారనుకోవచ్చు, లేకపోతే వెళ్ళిపోతే హైదరాబాద్ బ్రాండ్ పోతుంది అనుకోవచ్చు, లేదా మరి ఆరోపణల ప్రకారం అయితే మరి అవినీతి కోసం వెళ్ళి ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ మొత్తం మీద అయితే ఆయన పట్టుబట్టారు. ఆ మేరకు ఆ కార్ రేసింగ్ నిర్వాహకులతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా 100 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదిరితే అందులో 55 కోట్లను ప్రభుత్వం వైపు నుంచి, ప్రభుత్వ నిధుల నుంచి 55 కోట్లను వాళ్ళకి ఒప్పందంలో భాగంగా ఇచ్చారు. ఈ ఒప్పందంలో భాగంగా ఇచ్చిన డబ్బు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధంగా జరిగింది అనేది ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ. ఎందుకు అని అంటే క్యాబినెట్ అనుమతి లేదు, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండానే ఈ నిధులను చెల్లించారు ఆ సంస్థకి. నిర్వహణ సంస్థ FEO, ఆ FEO అనే సంస్థకి
55 కోట్లు చెల్లించారనేది ఆరోపణలు, క్లియర్గా ఆరోపణలు. హెచ్ఎండిఏ ద్వారా జరిగాయి ఈ నిధుల చెల్లింపులు అనేది. సో అప్పుడు ఆ బాధ్యతలు చూస్తున్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పైన కూడా ఇవాళ కేసు నమోదైంది. A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3గా ఆ ప్రైవేట్ కంపెనీ ఒక CEO బిఎల్ఎన్ రెడ్డి అని ఆయన చేరుస్తూ ఇవాళ ఏసీబీ కేసు నమోదు చేసింది. అప్పుడు ఆయన హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా ఉన్నారని చెప్తున్నారు. సో మొత్తం మీద ఈ 55 కోట్లలో మనీ లాండరింగ్ కూడా జరిగింది అనేది ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ. దీనికి సాక్ష్యాలు ఏంటి, ఆధారాలు ఏంటి అని అంటే అన్ని ఆధారాలు ఉన్నాయి. కేబినెట్ అనుమతి లేదు, ఆర్థిక శాఖ క్లియరెన్స్ కూడా లేకుండా చేశారు అనేది ప్రభుత్వం. ఇది ఏదో ఆషామాషిగా ఓవర్ నైట్ చేసినట్టు కనిపించట్లా. చాలా పగడ్బందీగా కేసుని పుట్టప్ చేసుకుంటూ వచ్చి గవర్నర్ దగ్గర అనుమతి తీసుకుని ఇవాళ ఏసీబీ కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. సో కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వ వర్గాల తరపు నుంచి కానీ చూస్తూ ఉంటే కేటీఆర్ని ఏ నిమిషమైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తారా, విచారణకు పిలిచి అరెస్ట్ చేస్తారా, ఎలాగైనా అరెస్ట్ చేయడం ఒకటి అయితే బెయిల్ కూడా అంత తొందరగా రాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్, అన్నీ 7 years ఎబో శిక్ష పడే సెక్షన్లు కాబట్టి కొన్ని ఎక్కువ రోజులే జైల్లో ఉండాల్సి వస్తుంది అనేది ఇరు వర్గాల వైపు నుంచి వస్తున్న వెర్షన్. ఏం జరగబోతోంది? కేసీఆర్ కుటుంబంలో ఆల్రెడీ కవిత గారు జైలుకి వెళ్ళి వచ్చారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో. ఇప్పుడు ఈ స్కామ్ జరిగిందని చెప్తున్నారు కాబట్టి స్కామ్ అనాల్సి వస్తుంది. ఈ స్కామ్లో కేటీఆర్ కూడా అరెస్ట్ అయితే ఇక కేసీఆర్ ఫ్యామిలీలో ఒక్కొక్కరుగా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకి క్యూ కట్టాల్సిందేనా? ఆల్రెడీ కేసీఆర్ గారి పైన ఇప్పుడు 2 తీవ్రమైన ఆరోపణలతో కేసుల విచారణలు జరుగుతున్నాయి. ఒకటి కాళేశ్వరం కేసు, రెండవది విద్యుత్ ఒప్పందాల కేసు. విద్యుత్ ఒప్పందాల్లో అవకతవకలకు పాల్పడ్డారనేది మరో కేసు కూడా ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తోంది. కేసీఆర్ గారి పైన 2 ఉంటే హరీష్ రావు గారి పైన కూడా కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించి హరీష్ రావు గారి పైన కూడా కేసులు ఉన్నాయి. ఆయన కూడా విచారణ ఎదుర్కొనే పరిస్థితి వస్తోంది. వీటన్నిటితో పాటు తెలంగాణను ఊపేసిన మొట్టమొదటి కేసు ఫోన్ ట్యాపింగ్. ఈ ఫోన్ ట్యాపింగ్లో మొత్తం తీగలాగితే డొంక కదిలినట్టుగా కింద నుంచి పై వరకు మొత్తం కదులుతున్నారు. అందుకే కొంతమంది అధికారులు పారిపోయి దాక్కున్నారు, అక్కడి నుంచి రాయబారాలు నడుపుతున్నారు. సో ఈ ఫోన్ ట్యాపింగ్ కనుక ప్రభుత్వం సీరియస్గా జరిగితే పెద్ద తలకాయలు ఇంకా ఇరుక్కునే అవకాశం ఉందని కూడా చెప్తున్న నేపథ్యంలో